దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనాలని మనము ధ్యానం చేసుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమా మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములో గల గుండములో పడవేయబడిను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రకటన గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని, వర్తమానాన్ని మనము నేర్చుకునబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని తెలియచేయబోతూ ఉన్నారు. కాబట్టి మీ మనస్సులను జాగ్రత్త చేసుకొని ఈ మాటలు వినవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగాలను మనం పరిశీలించినట్లయితే ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, జరగబోయేటటువంటి సంఘటన మనము ఈ యొక్క 20వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అంటే, మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకంలో నుండి దిగి వచ్చుట నేను చూచితిని. సో ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు చూసినట్లయితే ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో జరగబోయేటటువంటి వాటన్నిటినీ కూడా ప్రభువు ఆయనకి చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ దర్శనంలో ఏం చూస్తున్నాడు అని అంటే, పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకములో నుండి దిగివచ్చుట చూచితిని. చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే యోహాను గారు ఏం చూస్తూ ఉన్నారంటే, ఒక దేవదూత పరలోకము నుండి కిందకి దిగి వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? దేవదూత పరలోకము నుంచి దిగి వస్తున్నారు. వస్తూ ఏం తెస్తున్నారంటే, ఒక పెద్ద సంఖ్యలను తెస్తున్నారు.
ఆ సంఖ్యలు దేనికి సంబంధించినవి అని అంటే, పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత, అంటే ఈ దేవదూత 2 వస్తువులను తీసుకొస్తున్నారు. ఒకటి పెద్ద సంఖ్యలను తీసుకొస్తున్నారు, అలాగే అగాధము యొక్క తాళపు చెవి కలిగినటువంటి దేవదూత. సో ఈ దేవదూత దగ్గర ఉన్నటువంటి 2 వస్తువులు ఏమిటి అంటే, ఒకటి పెద్ద సంఖ్యల్లో, ఈ పెద్ద సంఖ్యలతో ఒకరిని బంధించబోతూ ఉన్నారు. తర్వాత రెండవదిగా చూసినట్లయితే ఏం కలిగి ఉన్నారు అంటే, అగాధము యొక్క తాళపు చెవి. ఒక పెద్ద అగాధం ఉంది. ఈ అగాధం యొక్క తాళపు చెవిని కూడా ఆ దేవదూత తీసుకువచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏమైందో చూడండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఈ దేవదూత ఏం చేస్తారంటే, అగాధం యొక్క తాళపు చెవిని తీసుకొచ్చి అగాధమును ఓపెన్ చేస్తారు. ఆ తాళపు చెవితో అగాధమును, పెద్ద అగాధము, పెద్ద లోయల వంటిది, దానిని ఓపెన్ చేస్తారు, తెరుస్తారు. ఆ తాళంతో ఆ దేవదూత ఆ అగాధాన్ని తెరుస్తుంది. తెరిచిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఎవరిని పట్టుకుంటారంట? ఆది సర్పమును అనగా అపవాది అని పేరు, ఇంకొక పేరు సాతాను అని పేర్లు కలిగినటువంటి ఆ ఘట సర్పమును, ఆది సర్పము ఏదైతే ఉందో, ఆ హవ్వని ఆదాముని మోసపరిచినటువంటి సర్పము ఏదైతే ఉందో, ఆ సర్పమే అంటే అపవాది, ఆ సాతాను, అలాగే ఆ ఘట సర్పము. ఈ ఘట సర్పాన్ని దేవదూత ఏం చేస్తున్నారంట? పట్టుకొని సంఖ్యలతో బంధించి తీసుకువెళ్ళి ఎక్కడ వేస్తారంటే, ఆ భూమి కింద ఉన్నటువంటి అగాధాన్ని తెరిచి ఆ అగాధంలోకి ఈ యొక్క అపవాదిని పడవేయటం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఈ దేవదూత అగాధము యొక్క తాళపు చెవి కలిగి ఉండి, ఆ తాళపు చెవితో ఏం చేస్తున్నారు? అగాధమును తెరుస్తూ ఉన్నారు. తెరచి తాను తెచ్చినటువంటి సంఖ్యలతో అపవాది అనేటటువంటి ఘట సర్పమును, ఆది సర్పమును, సాతానును బంధించి వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తున్నారు? అగాధములో వేసి ఆ అగాధాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే లాక్ వేసేస్తారు. సో అపవాది దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇంకా అవకాశము ఉండదు. ఎన్ని సంవత్సరాలు అలా రాకుండా ఉంటాడు అని చెప్పి చూసినట్లయితే, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు. ఏ 1000 సంవత్సరములు అని మనం గమనించినట్లయితే, ఈ 1000 సంవత్సరములు దేనికి సాదృశ్యమై ఉన్నాయి అంటే, దేవుడు భూమి మీద చేయబోయేటటువంటి 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యమైనటువంటి 1000 సంవత్సరములు అనేటటువంటివి మనము గమనించాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, కృపాకాలము ముగించబడిన తర్వాత సంఘము పైకెత్తబడి, సంఘము మధ్యాకాశములోనికి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరములు అక్కడ ఏం జరుగుతుందంటే గొర్రె పిల్ల మహోత్సవం జరుగుతుంది. 7 సంవత్సరములు పెండ్లి విందు జరుగుతుంది. పెండ్లి విందు జరిగిన పిమ్మట జరిగేటటువంటి సంఘటన ఏమిటి అంటే, సంఘమంతటిని కూడా తీసుకొని ప్రభువు వారు మరలా ఎక్కడికి వస్తారు అంటే భూమి మీదకి రానై ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఏమిటి అంటే, కృపాకాలము ముగిసిపోయిన తర్వాత భయపడాల్సింది మనము కాదు. ఎందుకంటే ఆత్మీయులుగా ఉన్నాం, మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. కృపాకాలము ముగిసిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్తారు. మధ్యాకాశములో ఎవరి దగ్గరికి తీసుకువెళ్తారు? పెండ్లి కుమారుని వద్దకు తీసుకుని వెళ్తారు. పెండ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి మనల్ని మేఘమండలం మీదకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ మేఘమండలం మీద గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది. ఎన్ని సంవత్సరములు జరుగుతుందంటే 7 సంవత్సరములు జరుగుతుంది. అదే 7 సంవత్సరములు భూమి మీద ఏం జరుగుతుందంటే శ్రమల కాలాలు జరుగుతాయి. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలంగాను, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలంగాను జరుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా
ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు రక్షించబడుటకు ఎప్పటి వరకు అవకాశం ఉందంటే, కృపాకాలము ముగించబడక మునుపు మాత్రమే నీకు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఒకసారి కృపాకాలము ముగించబడిన తర్వాత నీవు రక్షణ పొందడానికి ఎలాంటి అవకాశము లేనే లేదు అనేటటువంటి విషయాన్ని గమనించండి. కాబట్టి కృపాకాలము ముగించబడడానికి సమయము దగ్గర పడింది. ఈ కృపాకాలము ముగించబడక ముందే నీవు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభు రాజ్యానికి అర్హత పొందాలి. ఒకవేళ కృపాకాలము ముగించబడేటటువంటి సమయానికి నీవు రక్షణ పొందకపోతే ఇక మీదట నీకు రక్షణ అనేది ఉండదు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి కృపాకాలము ముగించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని మధ్యాకాశంలోనికి వెళ్ళిన తర్వాత మధ్యాకాశంలో పెండ్లి విందు 7 సంవత్సరములు జరుగుతుంది. ఈ 7 సంవత్సరములు కూడా మధ్యాకాశంలో పెండ్లి విందు జరుగుతూ ఉంటుంది. అక్కడ పరిశుద్ధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చనిపోయి బ్రతికినటువంటి వారైనా సరే, లేదా భూమి మీద అప్పటి వరకు ఉండి కూడా దేవుని యొక్క రహస్య రాకడ జరిగేటటువంటి సమయం వరకు కూడా భూమి మీద ఎవరైతే బ్రతికి ఉంటారో వారందరూ కూడా రెప్పపాటులో ఏం చేస్తారంటే మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడానికి రూపాంతరం చెంది రెప్పపాటులో మధ్యాకాశానికి వెళ్తారు. అక్కడ సార్వత్రిక సంఘం ఏర్పడుతుంది. సో చనిపోయి బ్రతికినటువంటి పరిశుద్ధులు, అలాగే బ్రతికి రూపాంతరము చెంది మధ్యాకాశంలోకి వెళ్ళినటువంటి పరిశుద్ధులు, వీరందరూ కలిసి సార్వత్రిక సంఘం ఏర్పాటు చేయబడుతుంది. ఈ సార్వత్రిక సంఘమే గొర్రెపిల్లగా ఉండి గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం అనగా వీరందరికీ కూడా యేసు ప్రభు వారు తానే భర్తగా ఉండి వారందరితో కలిసి ఒక నిబంధన చేసుకునేటటువంటి సమయము. ఆ నిబంధన సమయంలో ఆ మంచి పెండ్లి విందు జరుగుతూ ఉంది. 7 సంవత్సరములు విందు జరుగుతూ ఉంటుంది. రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ 7 సంవత్సరములు మధ్యాకాశములో ప్రభువుతో పాటు పెండ్లి విందులో పాల్గొంటారు. ఎవరైతే రక్షించబడకుండా ఉంటారో, రక్షించబడకుండా ఉండి బ్రతికి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు భూమి మీద మిగిలి ఉంటారు. రక్షించబడకుండా ఉండి చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా తమ సమాధుల్లోనే అలాగే ఉండిపోతారు. కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, భూమి మీద మిగిలి ఉన్నటువంటి రక్షించబడకుండా ఉన్నటువంటి పాపాత్ములైనటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారికి శ్రమల కాలాలు సంభవిస్తాయి. కాబట్టి సంఘము ఎత్తబడిన తర్వాత అంటే శ్రమల కాలాలకి ప్రారంభంలోనే సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమల కాలాలు ప్రారంభమవుతాయి. మొదటి 3.5 సంవత్సరాలు సాధారణ శ్రమల కాలంగా ఉంటుంది. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలంగా ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు ప్రభువుని నమ్మక వారు ఏం చేస్తారు అంటే, ఈ భూమి మీదకు వచ్చినటువంటి క్రీస్తు విరోధి ఎవడైతే ఉంటాడో, సాతాను మాయ రూపాన్ని ధరించుకొని నేనే దేవుడని చెప్పుకొని ప్రజలందరినీ ఏమారుస్తూ ఉంటాడో వాడినే దేవుడు అనుకుని ఏం చేస్తారు అంటే వీరు వాడిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఎవరు? ఇశ్రాయేలీలు సైతము వాడిని ఆరాధన చేస్తూ ఉంటారు. అబద్ధ క్రీస్తు విరోధి అపవాది అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు దేవుని ముసుగులో నేనే దేవుడిని అని కనపరుచుకుంటూ ఏం చేస్తాడంటే వీరందరితో ఒప్పందం చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఆ వచ్చినటువంటి వాడిని నమ్ముతారు. ఏమని నమ్ముతారంటే, ఇదిగో ఈయనే మెస్సయ్య అని నమ్ముతారు. ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే శ్రమలు సంభవిస్తాయి. ఆ శ్రమల కాలంలో కూడా ఇశ్రాయేలీలు ప్రభువుని నమ్ముకోరు. ఎందుకని అంటే, భూమి మీద ఎవడైతే ఉన్నాడో, భూమి మీద ఎవడైతే దేవుని పేరు చెప్పి దేవుని రూపంలో వస్తాడో వాడిని దేవుడు అని చెప్పి వీరందరూ కూడా నమ్ముతారు. అయితే మొదటి 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు ఏం చేస్తారంటే 2 సాక్షులను పంపించి ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటిస్తారు. ఇది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సుమా, ఇది ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కాదు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకి కృపాకాలం ఎప్పుడైతే ముగించబడుతుందో అంతటితో ఇంకా రక్షించబడేటటువంటి సమయం అయిపోతుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న ఏ ప్రజలకైనా సరే రక్షించబడే అవకాశం లేదు. కేవలం రక్షించబడేటటువంటి అవకాశం ఎవరికి ఉంటుందంటే ఇశ్రాయేలీలకు మాత్రమే ఉంటుంది.
కారణం ఏంటంటే వారి కోసం వచ్చినటువంటి వారు మెస్సయ్యాని గుర్తించలేకపోయారు. అందుకని దేవుడు వారి మీద కరుణనొందించేటటువంటి ఆత్మను కృమ్మరించి మరొక అవకాశాన్ని, రెండవసారి అవకాశాన్ని ఇశ్రాయేలీల ప్రజలకు ఇస్తారు. ఎందుకనంటే ఇన్ని వేల సంవత్సరాలు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇన్ని వేల సంవత్సరాలు ఇశ్రాయేలీలు ప్రభువుని నమ్మకుండా అలాగే ఉన్నటువంటి సమయంలో ఈ సమయం అంతటినీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అన్ని జనాంగానికి ఇచ్చారు. కాబట్టి అన్య జనాంగానికి సుమారుగా 2000 సంవత్సరాలు లేకపోతే 2000 చిల్లర సంవత్సరాలు వారికి రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వబడింది. కాబట్టి కృపాకాలము ముగించబడిన తర్వాత వారికి అవకాశము ఉండదు. మరి అవకాశం ఎవరికి ఉంటుంది అంటే కేవలం ఇశ్రాయేలీల ప్రజలకు మాత్రమే దేవుడు అతి తక్కువ సమయం ఇస్తాడు. ఎంత సమయం అంటే అది 3.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో 2 సాక్షులు వచ్చి ఏం చేస్తారు అంటే వారు ఇదిగో మీ ముందుకు వచ్చినటువంటి ఇదిగో దేవుడిని చెప్పుకుంటూ వచ్చినటువంటి వాడు నిజమైనటువంటి దేవుడు కాదు, అతడు అబద్ధ క్రీస్తు విరోధి అని మీరు గ్రహించండి. ఇతడు నిజమైనటువంటి వాడు కాదు. నిజమైనటువంటి దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చాడు, మీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఇదిగో మరలా మధ్యాకాశానికి వచ్చారు. ఇదిగో మధ్యాకాశంలో సంఘంతో కలిసి పెండ్లి విందు జరుగుతుంది అని మొదటి 3.5 సంవత్సరాల కాలంలో 2 ప్రవక్తలు ప్రకటిస్తారు. అయితే ఈ 2 ప్రవక్తలు సువార్త చెప్పినటువంటి సమయంలో 3.5 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలు అందరూ రక్షించబడరు, కానీ కేవలము 144,000 మంది మాత్రము రక్షించబడతారు. ఈ 144,000 మంది దేవుణ్ణి ఆ సమయంలో నమ్ముకుంటారు. అయ్యో మెస్సయాన్ని మేము నమ్మలేకపోయాము అని వారు తమ తప్పుని తెలుసుకొని తమ జీవితాన్ని సరిచేసుకుంటారు. అప్పుడు మెస్సయాన్ని, నిజమైనటువంటి మెస్సయాన్ని నమ్ముతారు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారు. అయితే వారు శ్రమల పాలు కాకుండా ఉండు నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే వారి నొసటి మీద దేవుడు తన ముద్రను వేస్తాడు. నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ దేవుడు తన ముద్రని వేయించడం జరుగుతుంది. దేవుని ముద్ర వేయబడేటటువంటి వారు ఇశ్రాయేలీల్లో నుంచి 144,000 మంది రక్షించబడతారు. ఏమండి, మరి భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రజలకు దేవుని ముద్ర వేయబడదా అంటే వారికి కూడా ముద్ర వేయబడుతుంది. అన్య జనాంగము ఎవరైతే కృపాకాలము ముందు రక్షించబడతారో వారందరూ కూడా ప్రత్యేకంగా దేవుని ముద్ర కాదు కానీ దేవుని ఆత్మచేత ముద్రించబడతారు. దేవుని ఆత్మచేత ముద్ర పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కృపాకాలానికి ముందే ఎక్కడికి వెళ్తారు అంటే మధ్యాకాశానికి వెళ్తారు. కానీ ఇశ్రాయేలీల్లో నుండి కేవలము 144,000 మంది, అంటే ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 144,000 మంది శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లో రక్షించబడతారు. దేవుడు వారికి నొసటి మీద కానీ చేతి మీద కానీ తన ముద్రను వేయిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి, ఈ 144,000 మంది రక్షించబడిన తర్వాత వీరు మధ్యాకాశానికి వెళ్ళడం అప్పటికీ కూడా జరగదు. కారణం ఏమిటి అంటే వీరు కృపాకాలానికి ముందే రక్షణ పొందలేదు. దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు వీరు ఆ సమయానికి సిద్ధపడి లేరు, కాబట్టి మధ్యాకాశంలోకి వెళ్ళేటటువంటి అవకాశం వీరికి లేదు. అయితే వీళ్ళు మిగిలినటువంటి 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాల కాలంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో మిగిలిన 3.5 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ఆ మిగిలిన 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలంలో వారిని వారు కాపాడుకోవాలి. దీనికోసం వారు ఏం చేస్తారంటే కొండలలోనికి పారిపోతారు, గుహల్లో దాక్కుంటారు. ఆ 3.5 సంవత్సరాలు వారికి ఏ హాని కలగకుండా ప్రభువు వారిని కాపాడుతూ ఉంటారు. అంటే దేవుడు మధ్యాకాశం నుంచి మరలా భూమి మీద దిగి వచ్చి 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేసేంత వరకు కూడా ఈ 144,000 మంది కొండల్లోనూ గుట్టల్లోనూ రాళ్ల చాటున దాక్కొని వారు రక్షించబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ దేవుడు మనకు తెలియచేసేటటువంటి విషయం ఏంటంటే సంఘము మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఏదైతే ఉందో వధువు సంఘము మధ్యాకాశంలో 7 ఏండ్లు పెండ్లి విందు వారు చేస్తూ ఉన్నటువంటి సమయంలో భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలం జరుగుతూ ఉంది. ఈ శ్రమల కాలం మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలంగాను,
తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలంగాను జరుగుతుంది. ఈ యొక్క మహాశ్రమల కాలం ముగించబడేటటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తారు అంటే తన సంఘాన్ని, తన వధువును తీసుకుని ఆయన ఎక్కడికి వస్తారంటే మరలా భూమి మీదకి ప్రత్యక్షంగా రాబోతూ ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా భూమి మీదకి మరలా వచ్చేటటువంటి సమయంలో ఆయన తన అడుగు ఎక్కడ ఉంచుతారంటే ఒలీవల కొండ మీద తన పాదములు ఉంచబోతూ ఉన్నారు. అందుకే ఆ ఒలీవల ప్రాంతము అనేది చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ యొక్క ప్రాంతము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతముగా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే యేసుప్రభు వారి యొక్క శిష్యులు చూసినట్లయితే యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణం అవుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఒలీవల కొండ నుంచి ఆరోహణం అవడం జరిగింది. అప్పుడు వారు ఆకాశం వైపు అలాగే తేరి చూస్తున్నారు. పైకి వెళ్తూ ఉన్నటువంటి ప్రభువును చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవదూతలు దిగి వచ్చి వారితో అంటూ ఉన్నారు, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఇలా తేరి చూస్తున్నారు అని చెప్పి అంటే, మా ప్రభు పరలోకానికి ఆరోహణం అవుతున్నాడు, ఆ విషయాన్ని మేము చూస్తున్నాం అని చెప్పి అని అన్నప్పుడు దేవదూతలు అంటూ ఉన్నారు, ఈ యేసు పరలోకమునకు ఎలాగూ చేర్చుకొనబడినో అదే రీతిగా మరలా ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు అని చెప్పి అక్కడ దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఒలీవల కొండ మీద నుంచి ఎలాగైతే పరలోకానికి ఆరోహణం అయ్యారో అలాగే మరలా అదే ప్లేస్లోకి, అదే ప్రాంతంలోనికి ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నారు. మధ్యాకాశంలో నుండి సంఘాన్ని తీసుకొని ఎక్కడికి వస్తారు అంటే ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచినప్పుడు ఆ కొండ చూసినట్లయితే తూర్పు తట్టుకును పడమటి తట్టుకును రెండుగా చీలిపోతుంది. చీలిపోయినటువంటి ఆ మధ్యలో ఏమి ఏర్పడుతుందంటే ఒక లోయ ఏర్పడుతుంది. ఆ లోయలోనికి ఎవరు వస్తారంటే ఇశ్రాయేలీలో నుంచి రక్షించబడినటువంటి 144,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ పరిగెత్తుకుంటూ దానిలోనికి వచ్చి వారు రక్షించబడతారు. యేసు ప్రభు వారితో పాటు ఎవరు వస్తారు అంటే సంఘము, సార్వత్రిక సంఘము ఏదైతే ఉందో రక్షించబడి మధ్యాకాశంలోకి ఎవరైతే వెళ్ళారో వారందరూ కూడా ప్రభువుతో పాటు భూమి మీదకి దిగి వస్తారు. నా ప్రియమైనటువంటి వారారా, ఒక సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అంటే చనిపోయి ఉన్నటువంటి మన బంధువులు ఎవరైతే ఉన్నారో, చనిపోయి పరిశుద్ధులుగా జీవించినటువంటి మన బంధువులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మనమైనప్పటికీ కూడా మన వారందరూ కూడా ఎక్కడికి వస్తారు అంటే మరలా మధ్యాకాశం నుంచి మొదటిగా కడబోరం రోగపడినప్పుడు సమాధులలో నుంచి లేచి ప్రభువుని చేరుకుంటారు. ప్రభువుతో పాటు 7 ఏండ్లు పెండ్లి విందులో పాల్గొని మరలా వారి అందరూ కూడా మనందరము కూడా ఎక్కడికి రాబోతూ ఉన్నామంటే భూమి మీదకి వస్తాము. భూమి మీదకి వచ్చి ఇక్కడ ఏం చేస్తారు అంటే 1000 సంవత్సరాలు ప్రభువు భూమి మీద పరిపాలన జరిగించబోతూ ఉన్నారు. దీనిని 1000 ఏండ్ల పాలన అంటారు. ఈ 1000 ఏండ్ల పాలననే మిలీనియం అంటారు. సో యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు ఇక ఆ సమయంలో ఒకరిని మోసం చేసేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకని అంటే ఆ 1000 సంవత్సరములు గడిచేటటువంటి వరకు ఇక మోసం అనేది ఉండదు, చావు అనేది ఉండదు, ఏమీ ఉండదు అని యెషయా గ్రంథంలో ఏదైతే రాయబడుతుందో ఆ ప్రవచనాలు నెరవేరబడినట్లు భూమి మీద ఇక మోసము జరగకుండా, అన్యాయం అనేది జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ఏం జరుగుతుందంటే పరలోకము నుంచి ఒక దేవదూత వస్తూ ఏం చేస్తారంటే దిగు వస్తూ అగాధము యొక్క తాళపు చెవిని తీసుకొచ్చి ఆ భూమి కింద ఉన్నటువంటి అగాధాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి తాను తనతో పాటు తెచ్చినటువంటి పెద్ద సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలతో సాతానుని బంధించేసేసి వాడిని తీసుకువెళ్ళి ఎక్కడ వేస్తారంటే ఆ అగాధంలో వేసి అగాధానికి మరలా మూతపెట్టి దాన్ని తాళం వేయటం జరుగుతుంది. సో 1000 సంవత్సరాలు దేవుడు భూమి మీద 1000 ఏండ్ల పాలన సాగించినంత కాలము కూడా సాతాను బయటికి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక ఆ 1000 ఏండ్లు కూడా ఎవ్వరూ కూడా మోసపుచ్చటం అనేది లేదు, అలాగే అన్యాయము చేయటం అనేటటువంటిది లేదు. ఈ రీతిగా చూసినట్లయితే 1000 ఏండ్లు చాలా సంతోషకరమైనటువంటి జీవితము భూమి మీద జరగబోతూ ఉంది. కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మధ్యాకాశానికి వెళ్ళారో, ఆ మధ్యాకాశంలో రాకడ సమయంలో ఎత్తబడి మరలా భూమి మీదకి వచ్చి వారు భూమి మీద 1000 ఏండ్ల పాటు క్రీస్తుతో కూడా ఏం చేస్తారు అంటే రాజ్యము చేస్తారు.
ప్రియా సహోదరుడా, సహోదరి, నీవు విశ్వసించి ప్రభువందు రక్షణ పొందినట్లయితే నీవు మధ్యాకాశంలోకి ఎత్తబడతావు. మధ్యాకాశంలో 7 ఏండ్లు ఉండటమే కాదు, 7 ఏండ్లు అయిపోయిన తర్వాత శ్రమల కాలాలు, అదే 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలాలు జరుగుతాయి. కానీ ఈ శ్రమలలో నుంచి తప్పించి దేవుడు నిన్ను మధ్యాకాశంలోకి పెండ్లి విందుకు తీసుకువెళ్తాడు. 7 ఏండ్లు పెండ్లి విందు అయిన తర్వాత భూమి మీద 7 ఏండ్లు శ్రమల కాలాలు అదే సమయంలో అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను నన్ను భూమి మీదకి తీసుకువచ్చిన తర్వాత 1000 ఏండ్ల పాటు యేసు ప్రభు వారితో కలిసి మనం ఏం చేస్తామంటే పరిపాలన జరిగించబోతూ ఉన్నాము. ఆ పరిపాలన జరిగేటటువంటి 1000 సంవత్సరాల కాలం కూడా సాతాను ఎక్కడా బయట తిరగడు. అపవాది అనేవాడు ఎక్కడా కూడా ఉండడు. సాతాన్ని వాని దూతలందరినీ బంధించి తీసుకువెళ్ళి ఎక్కడ వేస్తారంటే అగాధములో బంధించి తాళం వేసి పెడతారు. సో 1000 ఏండ్ల పాటు ఇక మోసం అనేది ఉండదు, దగ అనేది ఉండదు, అన్యాయం అనేది ఉండదు, అక్రమం అనేది ఉండదు. శాంతి పరిపాలన జరుగుతుంది, యథార్థమైన పరిపాలన జరుగుతుంది. ప్రభువే భూమి మీద పరిపాలన జరిగిస్తారు. ఆ సమయంలో జరిగేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, అంతటా సింహాసనములను చూచితిని. ఎప్పుడు సింహాసనములను చూచారు అని చెప్పి చూసినట్లయితే, సాతానుని ఎప్పుడైతే బంధిస్తారో, బంధించిన తర్వాత ఏం జరుగుతుందంటే సింహాసనములను వేయబడతాయి. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరైతే ప్రభువు కొరకు చనిపోతారో, ఎవరైతే ప్రభువు కొరకు హతసాక్షులు అవుతారో వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, బ్రతికించడం జరుగుతుంది. వారందరూ కూడా ఏం చేస్తారంటే 1000 ఏండ్ల పాటు ప్రభువుతో పాటు కలిసి క్రీస్తుతో కూడా రాజ్యము చేయబోతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఇప్పుడు భూమి మీద బ్రతికేటటువంటి బ్రతుకు తాత్కాలికమైనటువంటిది. ఇది ఒక 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, ఒక 80 ఏళ్ళలో బ్రతుకుతాం. కానీ మనము రక్షించబడి దేవుడు వచ్చేటటువంటి సమయంలో సంఘంతో పాటు రాకడలో ఎత్తబడితే ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, మనము మధ్యాకాశంలోకి వెళ్ళి 7 ఏళ్ళు ఉంటాము. 7 ఏండ్లు అయిపోయిన తర్వాత భూమి మీద మరలా 1000 సంవత్సరాలు బ్రతికే అవకాశం వస్తుంది. నీవు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు బ్రతకాలి అంటే నీవు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు మాత్రమే 1000 ఏండ్ల పరిపాలనలో పాల్గొంటారు అని దేవుని లేఖనం స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుతుంది అంటే 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరైతే మధ్యాకాశం నుంచి దిగి వస్తారో వాళ్ళు ఏం చేస్తారు అని ఇక్కడ రాయబడి ఉంది అంటే, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందినటువంటి వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అని రాయబడుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చూసినట్లయితే ప్రభువుతో పాటు రాజ్యం చేస్తారు. ఆ రాజ్యము చేసేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు 4వ వచనంలో రాయబడింది, సింహాసనాలు వేయబడి ఉంటాయి. సింహాసనాలు వేసినప్పుడు ఆ సింహాసనాల మీద పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా కూర్చొని ఈ భూమి మీద మిగిలిపోయినటువంటి రక్షణ పొందకుండా ఎత్తబడినటువంటి సంఘంతో పాటు ఎత్తబడిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా న్యాయ విమర్శ చేయడం జరుగుతుంది. వీరందరికీ తీర్పు తీర్చడం జరుగుతుంది. వీరందరికీ న్యాయ విమర్శ చేస్తూ 1000 సంవత్సరాలు వీరు జీవిస్తూ ఉంటారు. ఈ రీతిగా జీవించిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే 7వ వచనంలో రాయబడింది, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. కాబట్టి పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఏం చేసింది, ఒక అగాధం యొక్క తాళపు చెవిని తీసుకొచ్చింది. ఆ తాళపు చెవితో అగాధాన్ని ఓపెన్ చేసింది. ఆ అగాధంలో ఎవరిని పడవేసింది, తాను తెచ్చినటువంటి సంఖ్యలతో సాతానుని బంధించి ఎక్కడ పడేశారు, అగాధములో పడవేశారు. ఈ అగాధాన్ని ఈ 1000 సంవత్సరాలు
ప్రభువు భూమి మీద పరిపాలించేటటువంటి 1000 ఏండ్ల పాలన ఏదైతే ఉంటుందో ఆ పాలన ముగించబడడానికి ఇంకొక సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలు ఉందనగా ఆ ముందు సమయంలో ఏం చేస్తారు అంటే ఇక 1000 ఏండ్లు అయిపోతున్నాయి అనుకున్న సమయంలో మరలా అగాధము యొక్క తాళపు చెవిని ఓపెన్ చేసి సాతాను గాడిని రిలీజ్ చేస్తారు. సాతాను గాడిని అప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఈ 1000 ఏండ్లు గడిచేంత వరకు మాత్రం సాతాను అనేవాడు అసలు బయటికే రాడు. వాడు ఆ 1000 ఏండ్లు అగాధంలోనే ఉంటాడు. కాబట్టి ఆ 1000 ఏండ్లు ఎక్కడా కూడా అక్రమం ఉండదు, అన్యాయం ఉండదు, నీతి వర్ధిల్లుతుంది, శాంతి వర్ధిల్లుతుంది. ప్రభువు పరిపాలించేటటువంటి 1000 ఏండ్లు కూడా ఇదిగో నా పరిపాలన ఎలా ఉంటుంది అనేది భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు చూపిస్తాడు. కేవలం రక్షించబడిన వాళ్ళకే కాదు, పాపాత్ములైనటువంటి వారికి కూడా తన పరిపాలన ఎలా ఉంటుంది అనేది 1000 ఏండ్ల పాలనలో దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువు మధ్యాకాశములో తన సంఘముతో 7 ఏండ్లు పెండ్లి విందు చేసుకుంటున్న సమయంలో భూమి మీద అదే 7 సంవత్సరాలు శ్రమలు సంభవిస్తాయి. ఆ శ్రమల కాలంలో రక్షించబడేది కేవలం 1,44,000 మంది రక్షించబడతారు. వారు కేవలం ఇశ్రాయేలీయులే. ఒకవేళ నువ్వు అన్య దేశానికి చెందినటువంటి వాడవైతే, ఇశ్రాయేలీలు కాకుండా వేరే ఏ దేశమైనా సరే కూడా వేరే దేశానికి చెందినటువంటి వారవైతే నీవు రక్షించబడడానికి సమయము కృపాకాలం వరకు మాత్రమే. అంటే సంఘము మధ్యాకాశములోకి ఎత్తబడేంత వరకు మాత్రమే. ఆ తర్వాత నీకు అవకాశం లేదు. కేవలం రక్షించబడడానికి శ్రమల కాలంలో అవకాశం ఇశ్రాయేలీలకు మాత్రమే ఉంటుంది. అది 1,44,000 మంది మాత్రమే ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు రక్షించబడరు. కాబట్టి ఈ మాటలు, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీకు ఇదే ఆఖరి అవకాశం అనేది గుర్తుపెట్టుకో. దేవుని కృపాకాలము ముగించబడబోతుంది. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. సంఘము అనేటటువంటి వధువు ఎత్తబడి మధ్యాకాశంలోకి వెళ్ళి ప్రభువుని కలుసుకోబోతూ ఉన్నారు. ఆ ఎత్తబడేటటువంటి సంఘములో నీవు ఉండడానికి ప్రయత్నం చేయి. లేని ఎడల నీ పరిస్థితి చాలా భయంకరముగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువు మధ్యాకాశంలో 7 ఏండ్లు పెండ్లి విందు చేసుకున్న తర్వాత మరలా ఆయన భూమి మీదకి తన వారందరినీ, పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. ఒలివల కొండ మీద తన పాదమును ఉంచుతాడు. ఆ కొండ 2గా చీలి మధ్యలో లోయ ఏర్పడుతుంది. దేవుని ప్రజలైనటువంటి వారందరూ అక్కడ ఉండి రక్షించబడతారు. ఆ తర్వాత ఏం జరుగుతూ ఉందంటే, ఆ ప్రభు రావడానికి ముందు జరిగేటటువంటి సంఘటన ఏంటంటే, దేవదూత వచ్చి సంకెళ్లతో సాతాన్ని బంధించి వాడి టీం అందరినీ తీసుకువెళ్ళి అగాధంలో వేసి అగాధానికి మళ్ళీ తాళం వేసి పెడతారు. ప్రభువు 1000 ఏండ్లు పరిపాలించేంతవరకు కూడా, 1000 ఏండ్ల పాలన అయ్యేంతవరకు కూడా సాతానుగాడు బంధించబడి ఉంటాడు. కాబట్టి ఆ 1000 ఏండ్లు ఎక్కడ మోసాలు ఉండవు, అక్రమాలు ఉండవు, దగా ఉండదు, అవినీతి ఉండదు, ఏమీ ఉండదు. అంతా నీతి శాంతి వర్ధిల్లుతుంది. ఆ 1000 ఏండ్లు ప్రభు రాజుగా ఉండి భూమి మీద పరిపాలన చేస్తాడు. ప్రభువుతో పాటు మనం కూడా రక్షించబడి సంఘంలో ఎత్తబడి ఉంటే ప్రభువుతో పాటు 1000 ఏండ్లు మనం కూడా భూమి మీద పరిపాలన చేస్తాం. మనం చేయబోయేటటువంటి పరిపాలన ఏంటి అంటే, ఎత్తబడకుండా ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయ విమర్శ చేసి వారిని గురించి మొత్తం కూడా రికార్డులు రాయడం జరుగుతుంది. వారు చేసిన మంచి ఏంటి, చెడు ఏంటి, వారికి సువార్త చెప్పబడిందా లేదా, ఆ సువార్తకి వారు రక్షించబడ్డారా, లేకపోతే సువార్తని త్రోసిపుచ్చారా, సువార్తని అంగీకరించారా అనేది అన్నీ రాసి వారికి జడ్జిమెంట్, తీర్పు తీర్చడానికి కావలసినటువంటి మొత్తం కూడా రాసి పెట్టి న్యాయ విమర్శ చేసి రెడీగా ఉంచుతాం. ఇప్పుడు దేవుడు 1000 సంవత్సరాలు అయిన తర్వాత జరిగేటటువంటి ఒక మహాయుద్ధం జరగబోతుంది సాతానుగాడితో. ఆ యుద్ధము తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరగబోతుంది. ఆ తీర్పుకి అవసరమైనటువంటి న్యాయ విమర్శ అంతా కూడా మనం చేసి ఆ రికార్డులన్నీ భద్రంగా ఉంచుతాం. అప్పుడు
భద్రంగా ఉంచి ఇక 1000 ఏళ్ళు అయిపోతున్నాయి అనుకున్నటువంటి ఆఖరి సమయంలో, అంటే ఆఖరి అర సంవత్సరంలోనో లేదా సంవత్సరంలోనో 1 సంవత్సరంన్నర ముందు ఏం చేస్తారు అంటే ఆ అగాధములో ఉన్నటువంటి సాతాను గారిని వాటి టీముని మళ్ళీ బయటికి ఏం చేస్తారు, రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడంటే గోగు మాగోగు అనేటటువంటి వారిని పోగు చేసుకుని వచ్చి ఒక మహాయుద్ధాన్ని జరిగిస్తారు. ఎవరితో జరిగిస్తారు అంటే దేవునితోనే యుద్ధం చేయడానికి వస్తాడు. దేవునితోనే యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ యుద్ధంలో దేవుడు వాడిని వాడి టీం అందరినీ మళ్ళీ ఓడించి, వాడు మళ్ళీ మళ్ళీ ఓడిపోతూనే ఉంటాడు. వాడికి బుద్ధి లేదు. ఓడిపోయాను, నన్ను నేను సరి చేసుకోవాలనే బుద్ధి అడిగి లేదు. సో వాడిని మళ్ళీ దేవుడు ఓడిస్తాడు. ఓడించి ఈసారి ఏం చేస్తాడంటే అగాధంలో కాదు, నిత్య నరకంలో పడవేస్తాడు. అక్కడ రాయబడింది చూడండి, 9వ వచనంలో చూసినట్లయితే, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ప్రియమైనటువంటి పట్టణము అంటే ఏంటంటే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం మీదకి వాడు యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే దేవుడు వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములో గల గుండములో పడవేయబడిన. ఇప్పుడు అగాధంలో కాదు, ఇప్పుడు దాకా ఇంటి గుంటలో పెట్టారు. ఇప్పుడు గుంటలో కాదు, ఏకంగా మంటల్లో కాలిపోతా ఉండేలాగా వాడిని ఎక్కడ పడవేస్తారు అంటే నిత్యాగ్నిలో పడవేస్తారు. అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. సో వాడిని ఫాలో అయిన వాళ్ళందరూ ఎవరైతే దేవుని సువార్తను తృణీకరిస్తారో, దేవుణ్ణి అంగీకరించకుండా, రక్షకుడిగా అంగీకరించకుండా, దేవుణ్ణి ఇష్టపడకుండా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సాతానుగాడితో పాటు ఎక్కడికి పోతారంటే ఆ నిత్య అగ్నిగుండంలోకి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ మంటలారు. అలాగే వారు చనిపోవడం అనేది కూడా జరగదు. పాపాత్ములైనటువంటి వారు, ప్రభువుని నమ్మనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి అక్రమాలను బట్టి, అన్యాయాలను బట్టి, అవినీతిని బట్టి, వారు చేసిన పాపములను బట్టి వారు నిత్యాగ్నిలో, నరకం అనేటటువంటి అగ్నిగుండంలో వాళ్ళు యుగయుగాలు కాలుతూనే ఉంటారు. వారి యొక్క అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. వారు ఏడుస్తూ ఉంటారు, పళ్ళు కొరుకుతూ ఉంటారు, వారికి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఏడుస్తూ ఉంటారు. అయ్యో సువార్త మాకు చెప్పబడింది కానీ మేము రక్షణ పొందలేకపోయాము అని ఎంతగానో వేదన చెందుతారు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారారా, ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే సాతాను బంధించబడేటటువంటి 1000 సంవత్సరాలు ఏదైతే ఉందో దేవుడు తన పరిపాలనలో సాతాను గాడిని మధ్యలోకి రానివాడు. అందుకని వాడిని తీసి పక్కన పెట్టేసి అగాధంలో వేస్తాడు. ఆ 1000 ఏళ్ల పాలన ఎక్కడ జరుగుతుంది? మిలీనియం ఎక్కడ జరుగుతుంది అంటే భూమి మీదే దేవుడు 1000 ఏళ్ళు పరిపాలించబోతూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే రాయబడుతుంది 6 దినములు నీ, దేవుడు ఏం చెప్పారు? 6 దినములు నీ, ఈ 6 దినాలు నువ్వు కష్టపడి నీ పని చేయమన్నాడు. కాబట్టి 6000 ఏదైతే ఉందో 6 రోజులు అనేది 6000 సంవత్సరాలకు సమానం. ఈ 6000 మనిషి పరిపాలించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 7వ రోజు ఎవరిది అంటే అది దేవునిది. ఆ ఒక్కరోజు 1000 సంవత్సరాలకు సమానం. 1000 సంవత్సరాలకు సమానమైనటువంటి ఆ ఒక్కరోజు అయినటువంటి విశ్రాంతి దినము ఏదైతే ఉందో దానిని దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. అంటే ఆ 1000 ఏండ్లు దేవుడు భూమి మీద పరిపాలన చేయబోతున్నారు. కొంతమంది చెప్పినట్లు 1000 ఏళ్ల పాలన పరలోక రాజ్యంలో జరిగిద్ది అని అంటే కాదు, ఆ 1000 ఏళ్ల పాలన భూమి మీద జరుగుతుందని స్పష్టముగా రాయబడింది. ఆ 1000 ఏండ్లు భూమి మీద దేవుడు తన పరిపాలన సాగించేటటువంటి సమయంలో సాతాను ఎక్కడ బంధించబడి ఉంటాడంటే అగాధములో బంధించబడి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి 1000 ఏండ్ల పాలనలో నువ్వు పాల్గొవాలంటే మొట్టమొదట నువ్వు రక్షించబడాలి. సంఘంలో మధ్యాకాశంలోకి ఎత్తబడి రక్షించబడి నువ్వు సంఘంలోతో పాటు మధ్యాకాశానికి ఎత్తబడితేనే మళ్ళీ 1000 ఏండ్లు భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభు హెచ్చరిక చేస్తున్నారు, ఇది కడవరి కాలం, కృపాకాలము ముగింపుకు వచ్చింది. ఇప్పటికైనా సరే మారు మనస్సు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడాలని చెప్పేసి ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రభు తెలియచేసినటువంటి మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. దయతో ఆలకించండి.
దయతో మారు మనసు పొందండి. దేవుని నామంలో రక్షణ పొందండి. దేవుని రాజ్యం కొరకు మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి. దేవునితో పాటు యుగయుగాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి తన నిత్యరాజ్యానికి ఆయన మిమ్మల్ని అందరినీ భద్రము చేయును గాక. ఆమెన్, ఆమెన్.